వాతావరణంలో వచ్చిన మార్పులతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో నీరు నిలబడి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విజయవాడలో ప్రధాన రహదారులు కూడా కాలువలను తలపించాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మండు వేసవిలో పక్కన సూర్యుడు బాగుంటుంటే ఇవి మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా విజయవాడ వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. దీంతో చాలా ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా ఈ మంగళాపురం ప్రాంతంలో అలాగే గుణదల ప్రాంతంతో పాటు ఇటు గాంధీనగర్ ప్రాంతంలో కూడా రోడ్లపై ఇలా నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ మరో 2 నుంచి 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, అందువల్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ప్రకటించారు. దీంతో ప్రజలు కూడా తమ పనులున్న సమయాలు వర్షాలు వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఆ వర్షాల సమయాలను చూసుకుని పనులకు కూడా వెళ్ళాలని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వాతావరణ శాఖ సూచనలు శుక్ర, శని, ఆదివారాలు ఈ 3 రోజుల పాటు రాయలసీమలో అయితే పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఇక కోస్తా జిల్లాలకు సంబంధించి తేలికపాటి వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. పిడుగులు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఇప్పుడు కొత్తగా హామీలు కూడా ఇచ్చిన పరిస్థితి. రేపు గెలిపొందిన అభ్యర్థులైనా పూర్తిస్థాయి మాట నిలబెట్టుకోవాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. ఇక ఈ 2 రోజుల పాటు ఈ రోజుతో పాటు శని, ఆదివారాలు కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తా ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే మండు వేసవిలో మొన్నటి వరకు కూడా చూసాము, ఇటు అభ్యర్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, దాదాపు 48 డిగ్రీల ఉష్ణోగ్రతతో చివరి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కొంతవరకు వాతావరణంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో కొంత ఉపశమనం అని చెప్పవచ్చు. అయితే పిడుగులు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇదే విధంగా 4-5 రోజులు కనుక ఇదే వాతావరణం ఇట్లాగే ఉంటే దాదాపుగా ఈ వరుణుడు కనుక ఇలా ముందుకు వస్తే సూర్యుడు వెనక్కి వెళ్తారని, ప్రధానంగా ఎండలకు సంబంధించి కూడా కొంత ఉష్ణోగ్రతలు మరింత తగ్గే ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దానికి సంబంధించి మరో 2-3 రోజుల్లో ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. వీడియో రామ్ ప్రసాద్తో వరప్రసాద్, ఆంధ్రజ్యోతి.